నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. క్రీస్తు మాటకు నమ్మకంగా నిలిచిన విశ్వాసపాత్రమైన సంఘం ఫిలదెల్ఫియా. క్రీస్తు మాటకు వారు కట్టుబడ్డారు. ఆయనను ఎరుగను అనలేదు. లోకము నుండి ఎదురైన ప్రతి వ్యతిరేకతను భరించారు. ఇతర సంఘాలలో పొడుసూపుతున్న దుష్ట విధానాలను నిరోధించారు. వీరు క్రీస్తుకు సువార్త సత్యానికి కట్టుబడి ఉన్నారు. పరీక్షకు నిలిచారు. వారు ఆ సమయంలో చూపిన నమ్మకత్వం కారణంగా దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ చిన్న సంఘపు శక్తి కొంచెమై ఉండినను దాని నమ్మకమైన క్రియలను క్రీస్తు మెచ్చుకున్నాడు. ఎవడును వేయనేరకుండా ఒక తలుపు దేవుని రాజ్యానికి పరలోకానికి తెరవబడి ఉంది అని మాట ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22-27 వచనాలలో అపోస్తులు పౌలు, బర్నబాలు నూతన నిబంధన సందేశాన్ని ప్రకటించడానికి సంఘంచే పంపబడిన మొదటి క్రైస్తవ సేవకులు. క్రీస్తే స్వయంగా ఎన్నుకుని పిలిచిన వారికి మాత్రమే అపోస్తలులు అన్న పదాన్ని అన్వయిస్తారు. ఈ క్రమంలో వీరు సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలలో సంచరిస్తూ వెళ్తున్న సమయాలలో అనేకమైన అద్భుతాలు దేవుని నామంలో చేశారు. పౌలును ప్రజలు రాళ్లతో కొట్టి అతడు చనిపోయాడనుకుని బయటకు ఈడ్చివేశారు. దేవుని సువార్తను ప్రకటిస్తున్న సమయంలో వారు అనేకమైన శ్రమలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. దేవుని సహాయంతో వాటికి ఎదురొట్టి నిలబడ్డారు. ఈ లోకంలో విశ్వాసులు కష్టాలను, బాధలను అనుభవించవలసి వస్తుందని, అటువంటి సమయాలలో మన ప్రవర్తన, ఆలోచనలు ఎలా ఉండాలో పౌలు ఇక్కడ నేర్పిస్తున్నాడు. దీనంతటి వెనుక ఉన్న దేవుని ఉద్దేశం దేవుని రాజ్యమైన పరలోకానికి చేర్చబడి ఆయనతో ఉండాలని. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాలలో తన జీవితాన్ని పరిచర్య నడిపించడానికి తనకు కొన్ని మార్గాలను తెరిచి ఉండడం లేక మూసి ఉండడం ద్వారా దేవుడు తనతో పనిచేస్తున్నాడని అపోస్తలుడైన పౌలు రూఢిగా నమ్ముతున్నాడు. దాని కొరకు ప్రార్థన విషయంలో తీవ్రమైన పట్టుదల కలిగి మనల్ని దేవుని మార్గాల నుండి వేరు చేసే విషయాలపై మెలకువ కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఆత్మీయంగా మెలకువ కలిగి ఫిలదెల్ఫియా సంఘం అపోస్తలుల వలె ఉండి నిత్యము మన ఎడల దేవుడు ఏర్పరిచిన మార్గములను తెరిచి ఉంచమని ప్రార్థిస్తే దేవుని చిత్తమును నెరవేర్చిన వారమే. మనకు ఆయన తెరిచిన తలుపులో నుంచి లోపలికి ప్రవేశించే అర్హతను మనం పొందుకుంటాం. ఆమేన్.